High School. Thank you, ma'am. Thank you for coming to the auspicious celebration as a guest. నెల అంటే 2 నెలలకే పాపం వాళ్ళు చూసుకోలేదు, పేషెన్స్ ఉండదు. అందుకని అంటే అదొక రకం కావచ్చు. Thank you, sir. Thank you. Hello, Carpers, Hello, dears. It's not birthday, it's yours. Superhero of the UKG lead session, Vishwan, please come forward. And next, I would like to invite ఈ గ్రాడ్యుయేషన్ దానికి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన చిట్టుబాబు సార్కి, టీచర్స్కి, అలాగే ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ నమస్కారాలు. అలాగే చిన్నారులందరికీ ఆశీస్సులు. మేడం చెప్పిన దాంట్లో మీలో నాకు తెలిసి 50-60% అర్థమై ఉండదు, ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తున్నారు కాబట్టి వాళ్ళు. అంతే కదా, మనకు ఇంగ్లీష్ రాదు. వాస్తవంగా మనం తెలుగు కాబట్టి తెలుగులో చెప్తారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మీ ఇంట్లో కన్నా మీకన్నా కూడా మేము ఎక్కువ పిల్లలతో స్పెండ్ చేస్తున్నాము, బాగా చూసుకుంటున్నాము, రెస్పాన్సిబిలిటీగా చూస్తున్నామని చెప్తా ఉన్నారు. వాస్తవంగా అయితే ఇది కరెక్ట్. మా పిల్లలు ఇక్కడ 2 years నుంచి చదువుతూ ఉన్నారు. మేము ఒక్కరోజు సండే వస్తేనే మా ఇంట్లో మా మేడం వామ్మో వీళ్ళు గొడవ చేస్తున్నారు ఏందని చెప్పి అంటా ఉంది. అలాంటిది ఉదయం 9 నుంచి ఈవినింగ్ 5 దాకా ఇక్కడ చూస్తున్నారంటే వాస్తవంగా మీ పేషెంట్స్కి మనం ఒప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా మంచిగా చూసుకోవడం, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా చూసుకోవడం, కేర్ తీసుకోవడం. ముందు వచ్చేటప్పుడు మేము చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు కావాలని చెప్పి మంత్లీ వన్స్ ఒకసారి వస్తా బైక్ వేసుకొని, మా పిల్లలు డ్రాప్ చేద్దాం, ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు, బయట ఎట్లా ఉంది సెక్యూరిటీ, ఎవరన్నా బయట వాళ్ళు వస్తున్నారా లేదా చూద్దామని నేను ఎప్పుడన్నా ఒకసారి మంత్లీ ఒకసారి వస్తా. కావాలని వచ్చినప్పుడు చూస్తా. బయట వాళ్ళ సార్ ఉంటాం, పీటీ సార్, గౌరవ్ సార్ ఉంటాం, పిల్లలు రిసీవ్ చేసుకోవటం, జాగ్రత్తగా తీసుకెళ్ళటం, జాగ్రత్త క్లాస్ రూమ్లో కూర్చోబెట్టడం, ఇవన్నీ అనేది ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ లాగా జరుగుతూ ఉంటుంది. మేము వాటికి చాలా హ్యాపీ. ఈ రోజులో చదువు అనేది తీసేయండి, వేస్ట్. అది మార్క్స్ ఇవన్నీ వేస్ట్. నాలెడ్జ్ ఉంటే చాలు, మన మనిషి ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా బతకొచ్చు. వాస్తవంగా నేను 5వ క్లాస్ దాకా స్కూల్కి వెళ్తా. నాకు అసలు తెలియదు. నేను 6వ క్లాస్ నుంచే స్కూల్కి వెళ్ళాను. అప్పుడు దాకా మా పేరెంట్స్ 5 దాకా నన్ను పంపించలేదు. మా దగ్గరలో నాకు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఏదో పని చేస్తా అక్కడే చదువుకునేవాడిని. ఆయన ఏదో చెప్తా ఉండేవాడు, చదువుకుంటాను. ఒకసారి 6th క్లాస్కి వచ్చాక ఏదో టీసీ రాసి స్కూల్లో జాయిన్ చేశాడు. ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కానీ తెలియదు. అప్పుడప్పుడు ఈ మేడమ్స్ గ్రూపుల్లో పెడతారు, రీడ్ ద హోంవర్క్, రైట్ ద హోంవర్క్ ఏదని పెడతా ఉంటారు. కొన్ని అర్థం కావు. వాస్తవంగా అయితే నాకు అర్థం కావు సార్. మా మేడం అడుగుతారు, ఆ గూగుల్లో టైప్ చేస్తూ ఉంటుంది, గూగుల్లో చెక్ చేస్తూ ఉంది. ఎందుకు ఇంత తెలుగులో టైప్ చేయొచ్చు కదా, తెలుగులో పెట్టచ్చు కదా అనుకుంటా ఉంటాం. వాస్తవంగా కొన్ని అర్థం కావు. అయినా కూడా గూగుల్లో చూసి చెక్ చేసి ఎవరో క్లాస్ టీచర్ చూసి నేర్చుకొని పాప చెబుతూ ఉంటుంది. నాకన్నా కూడా ఎక్కువగా ఇంట్లో లేడీస్ చాలా వరకు మ్యాక్సిమం అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, జెంట్స్ అంటే ఏదో బయట బిజీగా ఉంటారు, వీళ్ళు లేడీస్ ఇంట్లో చాలా కేర్ తీసుకోవడం, పేరెంట్స్ని అదే పిల్లల్ని బాగా పేరెంట్స్ కేర్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నేను ఒక్కరోజు కూడా హోంవర్క్ చేయించింది ఏమి లేదు. అసలు మొత్తం ఇంట్లో మ్యాక్సిమం వాళ్ళు మదరే చేపిస్తూ ఉంటారు. బాగుంది సార్, స్కూల్ బాగుంది. 2 yearsలో మేము బాగా సాటిస్ఫై అయ్యాం. వాస్తవం ఇక్కడ 2 years బాగా సాటిస్ఫై అయ్యాం. ఇక్కడ టీచర్స్ కానీ, మీరు కానీ, ఇక్కడ చూసుకునే స్టాఫ్ కానీ, ఆయాలు కానీ, అప్పుడప్పుడు కూడా నేను మీరు మా క్వాలిఫికేషన్ MSc BEd PhD. నేను బేసికల్గా IIT లెక్చరర్ని. కార్పొరేట్ స్కూల్స్లో, కాలేజెస్లో గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులను NITస్లోను, IITస్లోను సెలెక్ట్ చేసి నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఈరోజు ఆ స్థాయిలో ఉంటున్నారు. అయితే నేను చిన్నప్పటి నుంచి ఒక ఆశ కలిగి ఉండేది, పిల్లలకి విద్య నేర్పించాలని. సో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్గా నేను ఉంటున్నాను.
ఈరోజు మా స్కూల్లో కోలాహలంగా చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేస్తూ వచ్చాము. మా దగ్గర లీడ్, నాన్ లీడ్ 2 ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. ఈ ప్రోగ్రాంలో కొత్తతనాన్ని డిజిటల్ క్లాసెస్ మనం ప్రారంభించి బుచ్చిరెడ్డిపాలెం ఏకైక స్కూల్ మనదే. అయితే మా పిల్లలు గ్రాడ్యుయేట్ ప్రమోట్ అవుతూ వచ్చారు. సో కాబట్టి ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలు మంచి వాళ్ళకి తెలివితేటలు వాళ్ళు క్రియేట్ చేయాలని మంచి ఉపాధ్యాయుల చేత పిల్లలకి మంచి విద్యాబోధనలు నేర్పిస్తూ వస్తున్నాము. సో క్యాంపస్ అయితేనేమి, కేరింగ్ విషయంలో బుచ్చిరెడ్డిపాలెంలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రతి ప్లేస్లో సీసీ కెమెరాలతో అయితేనేమి, అలాగనే ఆయమ్మలు, టీచర్లు, తర్వాత పీఈటీ మాస్టర్లు, స్పెషల్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఏ యాంగిల్లో చూసినా 32 సీసీ కెమెరా పాయింట్లు కూడా ఉంటున్నాయి మన స్కూల్లో. ఎక్కడ కూడా ఇబ్బందికరంగా జరిగేదానికి అవకాశం లేదు. ప్రతి చోట బాత్రూమ్లు అయితేనేమి నీట్గా ఉండడం కానీ, క్లాస్ రూమ్స్ నీట్గా మెయింటైన్ చేయడం అయితేనేమి పని కూడా చక్కగా చేస్తూ వస్తున్నాం. మీరందరూ వీలైనంత వరకు మా క్యాంపస్ను సందర్శించి మా పిల్లల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వస్తున్నాం. ధన్యవాదాలు.